హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఈరోజు చూసారు కదా! వర్షం ఎలా పడుతుందో ఇంట్లోకనమాట. ఒక బండకి లోపల దాకా పడుతుందనమాట వర్షం. జల్లు. నార్మల్‌గా అయితే వర్షం స్టార్ట్ అయితే చాలు మా ఇంట్లోకి బారుకి నీళ్ళొచ్చేసేస్తాయనమాట. ముందు ఇంట్లో కిందున్న సామానన్నీ సర్దుకోవాలి. ఇవాళైతే మాత్రం వర్షమే లోపలికి పడుతుంది. మామూలుగా ఒక్కోసారి ఒక్కో వైపుకి జల్లు కొడతా ఉండేది కదా! అట్లా అనమాట. ఇప్పుడు ఇంట్లోకి కొడుతుందనమాట జల్లు. ఉదయాన్నే నిద్రలేసేసరికే పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు, వర్షము అసల ఫుల్‌గా ఈరోజేమో నేను కొంచెం ప్లాన్ చేసుకున్నాననమాట. ఇల్లు క్లీనింగ్ అదంతా కూడా చేసుకుందాము. ఈరోజు నుంచి దసరా నవరాత్రులు స్టార్ట్ కదా! ఇంట్లో పూజ కూడా చేసుకోవచ్చు అని చాలా ప్లాన్ చేసుకున్నాను. వర్షం అయితే ఈ రకంగా పడుతుంది. ఇగో చూసారు కదా! ఈ కిటికీలో నుంచి కూడా వర్షం అసల ఎలా వస్తుందో జల్లుకనమాట. ఆ కిటికీల మీద పడి ఆ కిటికీల్లో నుంచి లోపలికొస్తుంది. నార్మల్‌గా అయితే కిటికీలో నుంచి వర్షం ఏమి రాదు. ఇట్లా జల్లు కొట్టినప్పుడు పెద్ద వర్షాలు పడినప్పుడు వస్తా ఉంటాయన్నమాట. అయితే మీ అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. ముందుగా తర్వాత ఇప్పటికీ 5, 6 సార్లు చెప్పానన్నమాట వాయిస్. ఎవరో ఒకళ్ళొచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. అందుకని మాట ఇంకొంచెం తడబడుతుంది. ఫస్ట్ వచ్చినంత చక్కగా రాదు. ఏదన్నా ఒక తప్పు పోయిందంటే దాన్ని మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ పెడతా ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం మాట తడబడుతుంది. ఏమనుకోమాకండి. ఇంకా ఈరోజు చాలా వర్క్ చేసుకుందాం అనుకున్నాను. ఆ వర్క్ అంతా కూడా అసలు ఆగిపోయిద్దేమో అనుకున్నా. ఇంక వర్షం పడినంత సేపు ఫోన్ పట్టుకొని కూర్చొని ఫోన్‌లో వీడియో ఎడిటింగ్‌లు, పోస్టింగ్‌లు, ఇంకా చిన్న చిన్న థంబ్‌నెయిల్స్, కొన్నిటికి థంబ్‌నెయిల్స్ అస్సలు పెట్టలేదనమాట. అవన్నీ కూర్చొని చేసుకుంటా ఉన్నాను. 6 కాడ నుంచి 7 దాకా ఫోన్ దగ్గర కూర్చున్నా. అంటే బయట వర్షం పడుతుందని బయటికెళ్ళి పని చేసుకోలేం కదా! ఇంట్లో చేసుకోవచ్చులే. ఇంట్లో కూడా ఎందుకనో ఇంకా వర్షం పడితే ఒక్కోసారి నాకు పని చేయబుద్ది కాదు. ఇంకా 7 అయిన తర్వాత ఎళ్లి ఇల్లు వాకిలి బయటంతా చిమ్మేసి ఇంకా ఇంట్లోకొచ్చాను. ఇల్లు సర్దటం స్టార్ట్ చేశాననమాట. అసలు ఎంత టైం పట్టిందో. ఇల్లంతా కూడా ఈ మిషన్ పెడుతున్నదే డైలీ అంటే నాకు ఇంట్లో పని అయిపోయిన తర్వాత మిషన్ అనమాట. అట్లా కాకుండా ఈ మధ్య ఏం చేశానంటే టైమింగ్స్ పెట్టుకున్నాను. 9-5 వరకు ఓన్లీ మిషనే. ఇంట్లో ఏం పని చేసే పని లేదు. ఇంకా లంచ్ బ్రేక్ 1-2 వరకు లంచ్ బ్రేక్ అన్నట్టుగా పెట్టుకున్నాననమాట. వీడియోస్ కూడా ఇంచుమించు ఆ టయాలోనే వస్తున్నాయి. ఒక్కోసారి 1:30 అప్పుడు, లేదంటే సాయంత్రం అప్పుడు. ఉదయం అస్సలు పెట్టటం లేదు. ఎందుకంటే ఇంక మనం ఫోన్ దగ్గర కూర్చున్నామంటే అసల ఇప్పటి నుంచి టైం కూడా పెట్టుకోవాలి. వీడియోకి టైమింగ్ అనేది ముఖ్యమని అంటున్నారు. ఏ టైం అనేది దాన్ని మధ్యాహ్నమా లేకపోతే సాయంత్రం అనేది సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా సాయంత్రం అయితే ఫోన్ పిల్లలు తీసేసుకొని వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వర్కులని అట్లా తీసుకుంటున్నారు. ఫోన్ మనకు అందుబాటులో దొరకట్లేదు. మధ్యాహ్నం పెడుతున్నాను కానీ ఇంకా భోంచేసేసరికి 1:30 అట్లా అవుతుంది. ఇంక ఇంట్లో చిన్న పనులు అంటే ఉదయం ఆపేసుకుంటున్నాననమాట. పిల్లలకి బాక్సులు ఉండటం వరకే పెట్టేసుకొని ఏమన్నా ఒక్కోసారి అంట్లు తోమేస్తున్నాను, ఒక్కోసారి బట్టలు ఆరేయటం అట్లా ఉంటే ఆ మధ్యాహ్నటప్పుడు ఆటిల్ని కవర్ చేసుకున్నా, లేదంటే సాయంత్రం చేసుకుంటున్నాను అనమాట. అట్లా ఆ టైమింగ్ అనేది సెట్ కావట్లేదు. ఇంక నుంచి వీడియోస్ కూడా టైమింగ్స్ పెట్టాలన్నమాట. ఇంకా ఈరోజు మొత్తం క్లీనింగ్ చేయాలన్నా కదా! అసలు ఇల్లయితే అందుకని ఇంత వరస్ట్‌గా ఉంది. మెషిన్ దగ్గర కూడా ఈ మధ్య లైనింగులు తెచ్చుకోవడానికని అట్లా కుట్టినియని, కుట్టాల్సినయి, కట్ చేసిన అట్లా స్టప్పులు మనకేమో అరమరలో సౌకర్యం లేదు. ఉన్న అరమరలోనే కొన్ని సరిపోతాయి మనకి కుట్టినవి పెట్టుకోవటం. ఇంకా మన సామానయితే ఉంటాయి. అట్లా టబ్బులో, కుర్చీలో పెట్టేసుకుంటాను. అవేంటంటే ఇవన్నీ తీసుకురావాలి కదా అని పెట్టాను. ఈ శారీ వచ్చేసి మా మదర్‌దనమాట. తను చనిపోక ముందు తీసుకొని శారీస్ అయితే పాపం పెట్టుకుంది. ఇదొకటని ఇంకోటి కూడా తీసుకొచ్చాను. ఇంకా ఈ 2 శారీస్ మా పిల్లలకి డ్రెస్సులు కుడదామని తీసుకొచ్చాను కానీ ఇంతవరకు కుట్టలేదు. మా మదర్ చనిపోయి కూడా 1½ ఇయర్ అవుతుంది. ఎక్కడ కుదురుతుంది ఇంట్లో మనకి బయట ఇచ్చిన వాళ్ళ బట్టలే ఫస్ట్ కుట్టేస్తూ ఉంటాం. మన బట్టలు అనేసరికి కొంచెం లేజీగా ఉండిద్ది. ఇప్పుడు వరుసనే మిషన్ పెడుతున్న కాడి నుంచి మా పాపదైతే ఒక్క డ్రెస్ కుట్టాననమాట. తనకి ఉగాదికో ఏమో కుట్టాను. నిన్న శ్రావణ మాసానికి కానీ, వినాయక చవితికి కానీ మధ్యలో అస్సలు డ్రెస్సులే కుట్టలేదు. కొత్త డ్రెస్సులే తీయలేదు, కుట్టలేదు కూడా. ఇప్పుడైతే మాత్రం ఒక డ్రెస్ కుట్టి పెట్టాను. దసరా కుట్టు అని గోల చేస్తుంటే దగ్గరకు వచ్చాక మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఒక డ్రెస్ అయితే కుట్టి పెట్టాను. చూసారు కదా ఇల్లు. మా మిషన్ దగ్గర మాత్రం సర్దాననమాట. మిషన్ దగ్గర ఇదంతా కూడా బట్టలే డైలీ నా దగ్గర పెండింగ్ ఉండిపోయిన బట్టలు చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా బయటకు తీసి కొడతా ఉండేసరికి వాటికి కొన్నిటికి లైనింగులు తీసుకురాని అట్లా ఈ మిషన్ దగ్గర అంతా కూడా లేదా ఫుల్ అయిపోయిందనమాట. అవన్నీ కూడా సర్దేశాను. ఇంకా కొన్ని కుట్టినయి అరమరలో మళ్ళీ కుట్టినవి కస్టమర్స్ వచ్చి తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళినట్టయితే ఇంకొంచెం ఖాళీ అయ్యేదనమాట.
ఎందుకంటే అవి కొంచెం నిదానంగా కుట్టినా పర్లేదన్న బట్టలే ఆగిపోయి ఉన్నాయి. ఫాస్ట్‌గా అయితే ఏముంది, మనం కుట్టకముందే వాళ్ళొచ్చి మనల్ని కుట్టావా? కుట్టావా? అని అడుగుతుంటారు. ఇది అసల ఎంత చెత్తొచ్చిందంటే అంత చెత్తొచ్చింది. కానీ ఈరోజు ఎల్లాని సరే క్లీన్ చేయాలని పెట్టేసుకున్నాను. ఇక ఇది చిమ్మేసి శుభ్రంగా చూడండి ఎంత క్లీన్‌గా చిమ్మేసుకున్నాను. చిమ్మేసి ఇక్కడ మళ్ళీ మా పాప చెత్తేస్తుంది. ఇంకో అరమర అయన్నీ సర్దుతుందనమాట, చూపిస్తాను. ఇంకా ఓ పక్కన వాషింగ్ మెషిన్ పెట్టుంది కదా, ముందే ఈ గ్యాస్ పొయ్యి అంతా కడిగేశాను శుభ్రంగా. గ్యాస్ పొయ్యి, బండ్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. మా పాపేమో నేను అవి క్లీన్ చేస్తుంటే తను అంట్లు కడిగేసింది. ఇంకా అంట్లు కడిగేసి వాషింగ్ మెషిన్, అంట్లు కడగందే వాషింగ్ మెషిన్ పెట్టడానికి ఉండదు, ఎందుకంటే షింకు దగ్గర పెట్టాల్సిందే. దుప్పట్లు వేయాలి, ఆ దుప్పట్లన్నీ వాటర్లో ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి కరెంట్ పోయింది, మోటార్లో నీళ్ళు అయిపోయినాయి. ఆ నీళ్ళు వస్తే కానీ మనకి వాషింగ్ మెషిన్ కూడా తిరగడానికి ఉండదు అనమాట. ఇదంతా కూడా మేము ఇవి చేసుకుంటామంటే, మా చిన్న పాప ఏమో నేను డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేస్తానని చెప్పి డ్రెస్సింగ్ టేబుల్ అంతా లోపల అంతా కానీ బయట అద్దం కూడా కాలిన్తో క్లీన్ చేసేసింది. లోపలంతా కూడా అక్కడ పెట్టేసింది అనమాట. మళ్ళీ ఏమైనా ఫంక్షనో లేకపోతే ఏదన్నా పండగ వచ్చిందంటే ఇవన్నీ చీకిరి బీకిరిగా పడేస్తాము, తీసి పెట్టుకుంటాము. పెట్టుకునేటప్పుడు పెట్టుకుంటాం కానీ మళ్ళీ వాటిని భద్రంగా ఎక్కడ కొన్ని పెడతాం, కొన్ని పెట్టాం అనమాట. ఏమైనా చిన్న చిన్న చెవులు ఇవి అట్లాంటివి అయితే పెడతాం. కానీ ఇంకా జల్ల అవన్నీ అట్లా పడితే అట్లా పడేసేస్తాం. ఇంకా తనైతే మాత్రం ఇవన్నీ డ్రెస్సింగ్ టేబుల్ అయిపోయిన తర్వాత అరమారు కూడా క్లీన్ చేస్తానని చెప్పి ఆ పైన ఒక 2 అరలు అయితే సర్దింది. ఇంకా మిగతాయి కూడా సర్దుతానని కూర్చుంది. సర్దాక చూస్తాను. పేపర్లు అవన్నీ మారుస్తుంది. ఇంకా వంటగది అసలు అట్లా మిగిలిపోయిందనమాట. వంటగదిలో అయితే ఎప్పటి నుంచో పేపర్లు మార్చాలనుకుంటున్నా కానీ మార్చట్లేదు, మార్చాలి. నేను తను అవన్నీ క్లీన్ చేస్తుంటే నేను వాష్రూమ్ క్లీన్ చేయాలన్నమాట. అదైతే ఒక 11:30కి వెళ్ళి 1 గంటకి బయటకు వచ్చానమాట. అంత టైం పట్టింది, ఎందుకంటే చుట్టూ గోడకి టైల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తోమాలి. శుభ్రంగా బ్రష్ తీసుకొచ్చాను కదా, మొన్న చూపించాను, అది మొత్తం క్లీన్ చేశాను. అబ్బా మెలమెలా మెరిసిపోతుంది బాత్రూమ్ అయితే. మొత్తానికి 1 గంటకు వచ్చాను. ఈలోపు ఆ వాషింగ్ మెషిన్లో దుప్పట్లు అది వాటర్ వదలటానికి కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట, నేను రావాల్సిందే. అందుకని చెప్పేసి మా పిల్లల వాళ్ళు కాలేదు, నేను వచ్చాక ఆ దుప్పట్లని ముందు నైట్కి ఆరాలి కదా, దుప్పట్లు టవల్స్ అవన్నీ వేసాను. అవన్నీ ముందు ఆరేయాలని చెప్పి అవి ఆరేసాను. భోజనం అయితే ఈరోజు బయటే కొనుక్కొచ్చుకున్నాం, నేను ఇంట్లో వండలేదన్నమాట, టైం కుదరలేదు. తర్వాత మనకి ఈరోజు ఏంటంటే ఆ దుప్పట్లు కాక మళ్ళీ ఇంట్లో బట్టలు వేయాల్సి ఉన్నాయి. ఇంకొక రౌండ్ కూడా వాషింగ్ మెషిన్ వేసాను. ఈ రోజు నుంచి మన దగ్గరికి ఒక స్టూడెంట్ అయితే వస్తానని చెప్పారనమాట మిషన్ నేర్చుకోవడానికి. వాళ్ళు ముందే ఫోన్ చేసి చెప్పారు, మేము వస్తాము క్లీన్ మిషన్ నేర్చుకోవడానికి అని చెప్పి. అమాస్కి ముందే అడిగారు, నేర్పిస్తారంటే నేర్పిస్తానని చెప్పాను. తనైతే ఈ రోజు నుంచి వస్తానని, ఈరోజు మధ్యాహ్నం 3 వచ్చేసింది. టైమింగ్ చెప్పాను 3 నుంచి 5 వరకు అని చెప్పి. తను వచ్చినప్పుడు ఫస్ట్ రోజే మనం ఏం చూపించాంలే అన్నట్టుగా ఎమ్మింగ్ వరకు చూపించేసాను. తనకి ఏమేం కావాలి ఏంటి అవన్నీ కూడా చెప్పి పంపించాను అనమాట. 5 వరకు తనతో సరిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ ఇల్లు చిమ్ముకొని ఇదంతా సర్దింది కదా మా పాప, అరమారంతా. ఇంకా మళ్ళీ అదంతా డస్ట్ అంతా పడి ఉంటే మళ్ళీ ఇంకో రౌండ్ చిమ్మి ఎత్తిపోసుకొని మొత్తానికి సాయంత్రానికి ఇల్లు తుడిచాను. ఈ పూటన్నా దీపారాజన చేసుకున్నాం. ఉదయం అంటే ఆ పనులతో ఒక్కోసారి ఎందుకనో తెలియదు, ఏదైనా పండుగ వస్తే 9 అంతా అయిపోయింది. ఒక్కోసారి రోజు మొత్తం చేస్తున్నా అవ్వదు. ఆ డోర్ మ్యాట్లు అవన్నీ కూడా ఉతికేసాను అనమాట. డోర్ మ్యాట్లు, మసిగొడ్డలు అవన్నీ చేసేసరికి చాలా లేట్ అయింది. ఇక ఇదంతా ఇల్లు తుడిచేసుకొని ముగ్గులు పెట్టేసుకొని గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటున్నాను. గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టి ఇంట్లోకి వచ్చేసరికి మళ్ళీ ఫుల్ వర్షం అనమాట. మామూలుగా కాదు, ఎంత ఫుల్ వర్షం అంటే అంత పెద్ద వర్షం పడింది. ఆ బొట్లు అన్నీ పోయినాయి, గడప బొట్లు, పసుపు అరుగుల బొట్లు అన్నీ పోయినాయి. ఇంకా బయట దుప్పట్లు ఆరేసి ఉన్నాం కదా, సగం దుప్పట్లు ఆరినాయి, ఫుల్గా ఆరలేదు. గబగబా దుప్పట్లన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో